ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఉదయము 10 గంటలకు మీ అందరికీ కూడా అక్టోబర్ నెలకి సంబంధించి రూ. 300 దర్శన్ టికెట్లు విడుదలయ్యాయి. మరి మీలో ఎంతమంది సక్సెస్ఫుల్గా బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అలాగే ఈరోజు బుకింగ్లో మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అనగా పేమెంట్ కట్ అయింది, టికెట్లు బుక్ అవ్వలేదు, ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళందరూ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను మీ అందరికీ సమాధానం చెప్తాను. ఓకేనా? అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూమ్స్ విడుదలవుతున్నాయి. దయచేసి మీరందరూ బుక్ చేసుకోండి. ఎవరికైతే దర్శనం టికెట్ ఉందో వారు మాత్రమే ఈరోజు రూమ్ బుక్ చేసుకోగలరు. మరి మీరందరూ ఈ సక్సెస్ఫుల్గా ఈ బుకింగ్ కనుక చేసుకొని ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరొక ముఖ్యమైన సమాచారం అండి, చూడండి. రేపు మధ్యాహ్నము 3 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి పరకామణి సేవ, నవనీత సేవ, తిరుమల తిరుపతి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, గ్రూప్ సూపర్వైజర్ సేవ కూడా విడుదలవుతోంది. తప్పకుండా బుక్ చేసుకోండి. చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఈ అప్డేట్ కోసం. మరి ఈ అప్డేట్ అయితే వచ్చేసింది. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం, నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఈ రోజుకి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా సాయంత్రం 4:30 ఈ టోకెన్లన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. అలాగేనండి, నిన్న 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అనేవి భక్తులందరికీ కూడా ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. అవి కూడా పూర్తిగా రాత్రి 10 గంటలకల్లా అయిపోయాయి. కాబట్టి రానున్న ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఆన్లైన్లో మీరు ఎవరైనా దర్శన టికెట్ బుక్ చేసుకోకపోతే ఒక్కరోజు ముందు తిరుపతి వస్తే ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు కేవలం 4 నుంచి 5 గంటలు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మరి మీరందరి ఈ చక్కగా ఈ ప్లాన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నా. అలాగే అలిపిరి శ్రీవారి నడక మార్గం టికెట్లు దొరకని వారు ఒకరోజు ముందుగా వచ్చి, అలిపిరి వారైతే ఇక్కడ విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీకు సర్వదర్శన టోకెన్లు తీసుకొని ఆ నడక మార్గంలో వెళ్ళొచ్చు. అదే శ్రీవారి నడక మార్గం వారు అనుకోండి, మీరు ఒకరోజు ముందుగా వచ్చి ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఈ నడక మార్గం తీసుకోండి. ఇవి నడక మార్గం వారికి సంబంధించిన విషయాలన్నమాట. అలాగేనండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ 3 నెలలకు సంబంధించి ఒకవేళ మీకు టికెట్ ఉన్నా లేకపోయినా వివిధ రకాల డౌట్లు ఉంటాయి కదా ప్రయాణం చేసేటప్పుడు, కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీ అందరికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ రోజుకి ఇది చాలా ముఖ్యమైన సమాచారం. అలాగేనండి, రేపు 25వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. తప్పకుండా మీరందరూ ఈ హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఎందుకు అంటే ఆగస్టు వాళ్ళకు ఎవరికైనా దర్శన టికెట్ లభించలేదు, వారు ఈ హోమము అలిపిరి గోశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు వెంటనే ఆ టికెట్ స్కాన్ చేసుకొని తిరుమల కొండపైన రూ. 300 దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంతకంటే అవకాశము రెండోసారి ఏమొస్తుంది చెప్పండి? తప్పకుండా మీరు అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. సెప్టెంబర్ వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంది. అయితే ఇది నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 25 కానీ 26 కానీ రిలీజ్ చేస్తారు, అప్పుడు బుక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ వరకు అన్ని టికెట్లు 300, 500, వయోవృద్ధులు, వికలాంగులు అన్నీ అయిపోయినాయి. తప్పకుండా మీరు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని దర్శన టికెట్లు, రూములు బుక్ చేసుకోండి. ఓకేనా? ఈ 3 నెలల వాళ్ళకి రూములు కూడా లేవండి సెప్టెంబర్ వరకు. మీరు ఏం చేస్తారంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 6 నుంచి 8 గంటల లోపల మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు. అనగా సమ్ టైమ్స్ కొన్నిసార్లు అయితే 5ంటికి కూడా స్టార్ట్ చేస్తారు. మొదటగా వచ్చిన ఒక 2,000 మందికి ఖచ్చితంగా, అంటే ముందు ఎవరు వస్తే వాళ్ళకే ఈ రూమ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 2,500 మందికి ఖచ్చితంగా రూమ్లు వస్తాయి. మీరు ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రూమ్ వస్తుంది. ట్రై చేయండి. ఓకేనా? మా వల్ల కాదు, ఆ టైంలో మేము కొండపైన ఉండలేము అంటే ఇక్కడ తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ అన్న తీసుకోండి, విష్ణు నివాసంలోనైనా ట్రై చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. టికెట్ ఉన్నా లేకపోయినా నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్తాను. ఓకేనా? మరి నేను సెలవు తీసుకునే వీడియో. ధన్యవాదాలు.